1,00,000 కోట్లు కాదు, కానీ లేదు కాళేశ్వరం దానికి. దాంట్లో ఎన్ని బ్యారేజీలు, సింధుల్లా, అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజీలు, ఎన్నో సొరంగ మార్గాలు, ఎన్నో సబ్ స్టేషన్లు, ఎన్నో పంప్ హౌజులు, అన్ని మాటలు అయితే SRSP దాకా వెనక్కి నీళ్ళు నడిపించాడు. అంత పెద్ద ప్రాజెక్టును పట్టుకుంటే ₹1,00,000 కాలేదు. పట్నం ఊరు బయట అవతల నుంచి బట్టి ఈతల ఊరు బయటకు వచ్చారు 1,50 కిలోమీటర్ల డిస్టెన్స్కే 50 కూడా లేదు అది. ఆయన చేస్తే ₹1,50 కోట్ల నువ్వు ఈ భూమి మీద పెట్టు, ప్రాజెక్టుల మీద పెట్టు, తెలంగాణ అంగుళం భూమి లేకుండా పారియచ్చు. అవునా? ప్రాజెక్ట్ కింద తీసుకురావచ్చు. 1,00,000 కోట్లకు 1000 కిలోమీటర్లు వెనక్కి నడిపించాడు గోదావరి జిల్లాలో ఆయన. 1,50 కోట్లు పెడితే ఎంత భూములు, పాలమూరు రంగారెడ్డి అయితేంది, ఈ మెదక్ అయితేంది, మహబూబ్నగర్ అయితేంది, ఏదైతే వరంగల్, ఎక్కడనైతే ఇప్పుడు కరువు ప్రాంతం అవపడుతుందో ఆ ప్రాంతానికి నీళ్ళు తీసుకుపోవచ్చు. నువ్వు ఎత్తిపోతల ద్వారా కావచ్చు, గ్రావిటీ ద్వారా కావచ్చు. ఈ కాసిన డబ్బులు 1,50,000 కోట్లు అంటే దానికి ఊగినే పెట్టిస్తుంటే దాంట్లో ఏం చేద్దామని దాన్ని తీసుకుపోయి మూటలు కట్టుకొని పోయి అధిష్టానానికి ఒప్పచెప్పడం. ఇక్కడ జరిగేది ఏంటంటే యాన్నో కాడ గవర్నమెంట్ ఉన్న కాడ ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రంలో ఉన్న బతికేటటువంటి ప్రజల ఒట్టలు కొట్టి మూటలు తీసుకుపోయి అక్కడక్కడ ఎలక్షన్లు వస్తుంటాయి కదా దేశంలో. అవును. ఆ ఎలక్షన్లకి ఖర్చు పెట్టాలి. మరి వాళ్ళ కాడ ఆడున్నా వీళ్ళు విసుకపోవాలి. ఏ ప్రాజెక్టుల పేరు మీద, టెండర్ల పేరు మీద, దేని పేరు మీదనో తక్కువ బడ్జెట్ రాసుకోవాలి, ఇంత సగం పడ మూట కట్టుకొని పోవాలి, అధిష్టానికి గొప్ప చెప్పాలి. అయితే కేసీఆర్ పాలసీ అది కాదు కదా, మన సొమ్మును మనకే ఖర్చు పెట్టాడు. ఆయన ఢిల్లీకి తీసుకుపోలేదు కదా, నువ్వు మిగిలిన ₹5,000 తీసుకుపోయి అక్కడ వేసి వస్తుంటే మరి ఇంకాడే ఉంది, అంతే, ఇంకాడే ఉంది పెట్టడానికి.